హైవేర్స్ దువ్వాడి శ్రీనివాస్, మాధురి, వాణి అనుకుంటా. ఇప్పుడు కొత్తగా జగన్ ఎంటర్ అయ్యాడు. అయ్యో ఇంకెవరు ఉన్నారు, చింతాడ పార్వతీశ్వరం అనుకుంటా, ఆయన ఉన్నారు. మామూలు టిస్టులు కాదు అసలు ఇవి. టెక్కెలలో ఈ దువ్వాడి శ్రీనివాసం ఇల్లు ఉందే, ఆ ఇంటికి సంబంధించి అతను గతంలో రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఒక ఆయన దగ్గర నుంచి కొన్నాడు. ఎవరైనా ఈ చింతాడ పార్వతీశ్వరం అని చెప్పేసి రిటైర్డ్ టీచర్ అంట, రిటైర్డ్ మాస్టర్. ఆయనకి రిజిస్ట్రేషన్ కొంత అమౌంట్ ఇచ్చి రిమైనింగ్ అమౌంట్ ఎంత దరిద్రత ఉండి వైసీపీ వాళ్ళు అసలు సిగ్గులేదు అసలు వాళ్ళకి. దొరికిన కాడికి దొరికినట్టు దుడ్డులో మోసం చేయాలి. ఉచితంగా ఎదిరిస్తే నాకాలి తీసుకోవాలి. అంత ఘోరం ఆయన. పాప ఆయన మాస్టరే బాబు పార్వతీశ్వర పాప ఆయన చెప్తున్నాడు, అయ్యా ఆ ఇల్లు నాదే, డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర నేను పాతవన్నీ నేను చూపిస్తా. 3 చెక్లు ఇచ్చాడయ్యా, 20 లక్షలు 60 లక్షలకి. అది ఇంతవరకు అవి నేను తీసుకున్నది లేదు, అంటే డబ్బు ఇవ్వలే, ఎందుకంటే డబ్బులు లేవు. ఈయనటి ఇస్తా అంటున్నాడు. తీరా ఇప్పుడు ఆ ఇల్లు వచ్చేసి నాకు కావాలని మాదిరి, నాకు కావాలని వాణి వీళ్ళు అంటున్నారు. ఈ దువ్వాడి శ్రీనివాస్ చెప్పాలి కనీసం అది ఆ ఇంటికి వెళ్ళడానికి ఎవరైనా సరిగ్గా డబ్బులు ఇవ్వలేదని. సో నాకు ముందు డబ్బులు ఇచ్చి ఇంకా మీరు కొట్టుకోండి తిట్టుకొని ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పేసి పాపం ఆయన అంటున్నాడు. మీకు అర్థమవుతుందా ఎంత నీతి మాలిన తనంగా ఈ వైసీపీలో ఉన్నారో మీరు చూడండి. అసలు వీళ్ళు మరలా పత్తి కబుర్లు చెప్తూ ఉంటారు. డబ్బుకు లోటు లేదు అంటాడు ఇతను, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంది అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు దువ్వాడ రిజైన్ చేసి ఎమ్మెల్సీకి అని చెప్పాడట. ఆల్రెడీ 5 సార్లు ఏమో పోటీ చేశాడు, 5 సార్లు ఓడిపోయాడు ఈ మనిషి. బట్ ఎమ్మెల్సీ ఇచ్చారమన్నా ఎందుకు అడ్డదిడ్డంగా పవన్ కళ్యాణ్ని వాళ్ళని మాట్లాడితే. వైసీపీ ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి ప్రమోషన్ ఇచ్చాడంటే బండబుద్ధులు ఎవరికైనా తిట్టాలి వాళ్ళు, లేదా భయంకర ఫ్రాడ్ అనేది చేసి ఉండాలి, ఏదైనా హత్యలని ఇరుక్కొని ఉండాలి. అప్పుడు వాళ్ళకి భుజం తట్టి ప్రమోషన్ ఇస్తాడు. అతనికి ఎమ్మెల్సీ ఇచ్చున్నాడు. ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి నాన్న రకాలుగా మాట్లాడాడు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ సంబంధించి పాపం ఆయన ఆ రోజు ఎట్ట మాట్లాడాడు ఏంటో అది ఇప్పుడు నా దాకా వస్తే నాకు తెలుస్తుంది అన్నాడు. దాంతో ప్లేట్ పెరాయించాడరానో లేదా మరి మన గుట్టంతా తిప్పుతున్నాడు అని చెప్పేసి జగన్ రెడ్డి ఫీల్ అవుతున్నట్టు ఉన్నాడు. ఈలోపు ఏమైంది, వాళ్ళ ఇంట్లో పార్టీ బలోపేతం గురించి చర్చలు జరుపుతూ ఉంటే టీడీపీ దాడులు చేశారని చెప్పి జగన్ రెడ్డి ఒక లెటర్ ఇచ్చాడు. ఈలోపు మాదిరి వచ్చేసి మేము అడల్టరీలో ఉన్నామంటది. ఈ దువ్వాడు వచ్చేసా మేము కలిసామంటున్నాం అన్నీ అని చెప్పేసి ఇతను అంటాడు. కానీ సుప్రీంకోర్టు చెప్పింది కదా విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకోవద్దని, అందుకు మేము చేసుకోలేదు, త్వరలో పెళ్లి చేసుకుంటాం, విడాకులు ఎవరికి ఇచ్చేసాను అంటాడు. ఈలోపు మా వాణిని సెటిల్ చేస్తా అంటాడు. ఇంత చూశాక ఇంకా ఎవడన్నా కానీ పార్టీలో ఉంచుకుని ఎటువంటి వ్యక్తిని, అందుకే జగన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి దువ్వాడు నువ్వు ముందు రాజీనామా చేయని చెప్పాడట. మరి రాజీనామా చేస్తాడా చేయకుండా ఇలాగే ఉంటాడా, లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఈ దువ్వాడ మాధురి వాణి కేసులు ఇష్యూకి సంబంధించి కొత్తగా ఇంటి వాండరు ఇటు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఓవరాల్ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే అని మన మీద మనమే ఊసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఎన్నికలు నిలబడితే ఓట్లు వేస్తున్నందుకు, స్టిల్ పెద్ద సభ అయిన శాసనమండలి ఇతర సభ్యుడిగా ఉన్నందుకు, అటువంటి వ్యక్తిని ఆనాడు ఎమ్మెల్సీగా ఎంపీ జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికీ నమ్ముతూ కొన్ని లక్షల మంది వెనకాల ఉన్నందుకు